వేదాంతంలో అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏమిటా ఎగ్జాంపుల్? ఒక రోజున మిడ్ నైట్ 11 గంటలకు ఒకడు యంగ్ మ్యాన్ ఈస్ గోయింగ్ ఇన్ ద స్ట్రీట్, డార్క్ నైట్, స్ట్రీట్ లైట్ లేదు, చీకటి. వెళుతూ ఉంటే సడన్గా పాము కనబడుతుంది, పెద్ద సర్పం కనబడుతుంది రోడ్లో. న్యాచురల్ ఇమ్మీడియట్ కాల్ ఏమిటి? ఫియర్. 5 అడుగులు వెనకాలకు వస్తాడు, వెయిట్ చేస్తాడు, పాము వెళ్ళిపోతుంది, కాసేపు అయిన తర్వాత ముందుకు వెళదామని. దెన్ వాట్ హ్యాపెన్స్? అగైన్ హీ గోస్ ఫార్వర్డ్ అండ్ సీస్ ద స్నేక్ ఈజ్ లయింగ్ దేర్ ఆన్ ద రోడ్. అలాగే ఉంటుంది, మూవ్మెంట్ లేకుండా. అప్పుడు ఇంకా ఫియర్ ఎక్కువ అవుతుంది, ఇంకా కథలు ప్రారంభం అవుద్ది. ఇట్ మే బి ఏ నాగపాము, ఇట్ క్యాన్ బి ఏ రాటిల్ స్నేక్, ఇట్ క్యాన్ బి వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ దట్ నన్ను చంపుతుంది, నన్ను కరుస్తుంది, నా ఫ్యామిలీకి ఏమవుతుంది. హీ బిగిన్స్ హిజ్ ఓన్ డ్రామా, హీ బిగిన్స్ హిజ్ ఓన్ మెంటల్ నెగటివిటీ. సో డిసైడ్ చేసుకుంటాడు, నేను ఇంకా వెళ్ళను, ఇంటికి వెళ్ళను, రోడ్ సైడ్ షాప్లో పడుకుంటా, ఉదయం 5 గంటలకు వెళ్ళి ఇంటికి లేచి ఇంటికి వెళతాను, సూర్యోదయం అయిన తర్వాత ఇంటికి వెళతాను అని పడుకున్నాడు షాప్ పక్కన. విలేజెస్లో పోలీసు వీళ్ళు దర్వాన్స్ జవాన్స్ అందరూ ఉంటారు, చూస్తున్నారు టార్చ్ లైట్ పెట్టుకొని. అండ్ దే ఫైండ్ దిస్ ఫెలో ఈజ్ స్లీపింగ్ ఆన్ ది ఫుట్పాత్, రోడ్ సైడ్. లేపుతారు, అయ్యా ఏమయ్యా నువ్వు ఇక్కడ పడుకున్నావు, ఎవరయ్యా నువ్వు అని. దొంగబా ఏమిటని లైట్ టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఆ రిఫ్లెక్షన్ వల్ల అర్థమవుతుంది ఈయన నైబర్ రామయ్య గారు. పోలీస్ మ్యాన్ నైబర్ రామయ్య గారు రోడ్ సైడ్లో పడుకుని ఉన్నారు. ఏమిటండి రామయ్య గారు ఇక్కడ పడుకున్నారు, భార్య బిడ్డలు వరీగా ఉన్నారు, ఎందుకండి ఇక్కడ పడుకున్నారు? అయ్యా ఎలాగింటికి వెళ్ళేది, పెద్ద నాగుపాము ఉంది రోడ్డులో, అది నన్ను కరుస్తుంది, నాకేమవుతుంది, నా కుటుంబం ఎలాగ రక్షించుకోవడం అని రకరకాల కథలు చెప్తాడు. పోలీస్ మ్యాన్కి ఆశ్చర్యం అవుతుంది, ఇప్పుడే మీ ఇంటి నుంచి వస్తున్నాను, మీ భార్య బిడ్డలు కంప్లైంట్ చేశారు, ఎక్కడున్నారో కనుక్కోండి అని. అయ్యా రా, డోంట్ బి అఫ్రేడ్, ఐ ఆమ్ విత్ యూ అని పోలీస్ మ్యాన్ చేయి పట్టుకొని లాక్కొని వెళతాడు. ఎందుకంటే పోలీస్ మ్యాన్ దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి. వన్ ఈజ్ ద కర్ర, అనదర్ ఈజ్ ద టార్చ్ లైట్. కొంచెం తీసుకువెళ్ళి, అయ్యా పాము చూపించండి, ఎక్కడుందో, ఎక్కడ కనబడుతుంది మీకు పాము, చూడండి అక్కడే ఉంది మీ రోడ్ సైడ్, అక్కడ ముందు ఉంది 10 అడుగుల ముందు అని. పోలీస్ మ్యాన్ ముందుకు వెళ్ళి టార్చ్ లైట్ ఆన్ చేస్తాడు. ద లైట్ ఫాల్స్ ఆన్ ద స్నేక్, దట్ మూమెంట్ ద స్నేక్ హ్యాస్ డిసపియర్డ్. లైట్ ఎప్పుడు పడిందో స్నేక్ మాయమైపోయింది. ఈయన ముందుకు వెళ్ళి ఎత్తుతాడు, 2 అడుగులు తాడు. 2 feet rope is there like a snake. Zigzag ilagundi. Where was the snake? Snake was in the mind of Ramaya. Snake physical ga ledu, Ramaya brain lo undi. ఎప్పుడైతే లైట్ అనే నాలెడ్జ్ పడిందో, పోలీస్ మ్యాన్ బికమ్స్ ద గురు ఆఫ్ రామయ్య అండ్ సేస్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ రోప్. 2 అడుగుల తాడు, మీ చేతులు కూడా సరిగా బలంగా కట్టలేదయ్యా, త్రో ఇట్, వాక్ నౌ. ఆ ఇండియా 1893లో ఇండియా వాజ్ గోయింగ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ ఇన్ ఫియర్. ఒక గురు కేమ్ విత్ ఎ లయన్ స్ట్రెంగ్త్ అండ్ సెడ్, అరైజ్ అవేక్ ఓ యంగ్ ఇండియన్స్, యు ఆర్ నాట్ షీప్, యు ఆర్ లయన్స్, స్పిరిట్స్ ఫ్రీ. ఆ ఇండియా జాగృతమైంది ఇన్ ద ఫారమ్ ఆఫ్ స్వామి వివేకానంద. ఆ ఒక స్ట్రెంగ్త్తో నడుస్తూ ఉంటే చికాగో పార్లమెంట్లో ఎంత అద్భుతమైన ఇది. యంగ్ మ్యాన్ ఆఫ్ 29 years and 8 months, 7,000 people, ఇక్కడ 1,400-500 ఉన్నారు, 7 times more audience. విజువలైజ్ చేయండి, ఆ చికాగో నగరానికి వెళ్ళండి ఒక నిమిషం. 7,000 స్టూడెంట్స్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, నాట్ జస్ట్ స్టూడెంట్స్ వాళ్ళు. ఈయన ఒక్కసారి కూడా అంతమందిని అడ్రస్ చేయలేదు, ఇండియాలో ఛాన్సే దొరకలేదు. అయితే దానికంటే ముందు ఏం చేశారు స్వామి వివేకానంద, 99% మీ అందరికీ తెలియదు. ఆయన ఫస్ట్ ఉపన్యాసం చికాగో పార్లమెంట్లో కాదు, మన పక్కనుండే మెహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్లో 1893లో ఇచ్చారు. 1893 February 13 మహబూబ్ కాలేజ్లో మై మిషన్ టు ద వెస్ట్ అనే ఉపన్యాసం ఇచ్చారు. 1000 మంది విన్నారు. ఇక్కడి నుంచి మెడ్రాస్కి వెళ్ళారు. వివేకానంద అడిగారు, హైదరాబాద్కి వెళ్ళి ఏం చేశారు అని. హైదరాబాద్ వెళ్ళి నా ఇంగ్లీష్ నాలెడ్జ్, నా స్పీచింగ్ ఎబిలిటీని టెస్ట్ చేసుకున్నా. హైదరాబాద్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తే అమెరికా పీపుల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటారు. హైదరాబాద్ నిజాంతో మాట్లాడారు 2 గంటల సేపు, హిందూ మతం గురించి, ఇస్లాం మతం గురించి, పూజల గురించి, చర్చిల గురించి, మన సంప్రదాయాల గురించి. ఆ నిజాం ఆ టైంలో కన్నీళ్లు కార్చాడు, చేతులు పట్టుకొని ఊపాడు. మన రాజ్యంలో, మన రాష్ట్రంలో ఇంత అద్భుతమైన మేధాశక్తి మొట్టమొదటిసారి చూస్తున్నాను. వివేకానంద, అప్పుడు ఇంకా వివేకానంద పేరు పెట్టుకోలేదు, వివిధిషానంద అని పేరు పెట్టుకునేవారు. వివేకానంద, మీకు ఏమి సహాయం కావాలా, ధన సహాయం కావాలా, మారల్ సపోర్ట్ కావాలా, లెటర్స్ కావాలా, ఎక్కడికి వెళ్ళాలన్నా నేను ఏర్పాటు చేస్తాను అని నిజామే తల వంచాడు వివేకానంద ముందు. ఇంకా వివేకానంద ఇంకెవరికి కూడా తెలియదు. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆత్మవిశ్వాసం, ఆత్మశ్రద్ధ. ఆ ఒక
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం తొందరగా డెవలప్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ అని మీ డిక్షనరీ నుండి ఎగ్జామ్ అనే పదాన్ని తీసి పారేయండి. ఎరేజ్ ఇట్, delete it. This is not an exam, it's an opportunity. టెండూల్కర్ 100 సెంచరీలు కొట్టాడు, అతను ఆపర్చునిటీ లేకపోతే హౌ డు యు నో దట్ టెండూల్కర్ ఇస్ ఎ టెండూల్కర్? విశ్వనాథ్ ఆనంద్కి చెస్ ఛాంపియన్షిప్ లేకపోతే, కార్ల్సన్కి చెస్ ఛాంపియన్షిప్ లేకపోతే హౌ డు వి నో దట్ హీ ఈస్ వరల్డ్ నంబర్ 1? ఆపర్చునిటీ. వివేకానందకి ఆపర్చునిటీ వచ్చింది 1893లో, యూటిలైజ్ చేసుకొని జైభేరి, వివేక భేరి అయిపోయింది. హోల్ వరల్డ్ ఈవెన్ రిమెంబర్స్ దట్. మహాత్మా గాంధీ నెగటివిటీని ఆపర్చునిటీగా ఉపయోగించుకున్నారు. హీ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. మీ అందరి కథ తెలుసు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, మాట్లాడితే తన్నేవారు. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఉండింది. గాంధీ సెడ్, ఐ గివ్ మై బాడీ టు దెమ్, ఐ డి నాట్ గివ్ మై మైండ్ టు దెమ్, ఐ హెల్డ్ ఇట్ బ్యాక్ టు మై సెల్ఫ్. ఆ మైండ్తో ఒక మాట అన్నారంట, ఆలోచించారంట మహాత్మా గాంధీ. టుడే యూ త్రూ మీ అవుట్ ఆఫ్ ద ట్రైన్, టుమారో ఐ విల్ త్రో యూ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఫ్రీడమ్ మూవ్మెంట్ స్టార్టెడ్. ఏ వివేకానంద ఒక 9వ తారీఖు సెప్టెంబర్, ఆయన కథలు చదవాలి మీరు, లైఫ్ చదవాలి. బయట బుక్ స్టాల్ ఉంది, డీటెయిల్ లైఫ్ చదవాలి. సగం అక్కడక్కడ చిన్నపిల్లలా చదవకూడదు మీరు. యూ షుడ్ గో ఫర్ డైమండ్స్, నాట్ ఫర్ గ్లాస్ బీట్స్. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే. వివేకానంద అంటారు, వజ్ర వైడూర్యాలు మీ హృదయంలో ఉన్నాయి, చిల్లి గవల కోసం ఆ బీడ్స్ మార్కెట్లో తిరుగుతూ ఉన్నాం. డైమండ్స్ ఆర్ హిడెన్ ఇన్ యువర్ హార్ట్, వీఆర్ సర్చింగ్ ఫర్ గ్లాస్ బీడ్స్ ఇన్ ది మార్కెట్ అవుట్ సైడ్. అంతేనా మీ కాన్ఫిడెన్స్? గో ఫర్ డైమండ్స్, గో ఫర్ వజ్రమ్స్, గో ఫర్ కోహినూర్ డైమండ్, నాట్ ఫర్ ఆర్డినరీ పెట్టి థింగ్స్ ఇన్ లైఫ్. దాంతో వాల్యూ లేదు, దాంట్లో ఇది లేదు, వాల్యూలెస్ లైఫ్ అది. దెన్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో, ది హయ్యర్ డిగ్రీ ఆఫ్ యువర్ లైఫ్, దాన్ని అప్లికేషన్స్, దానికి ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మీ అందరికి ఇస్తాను. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఇది అవుతుందో. ఆ డీటెయిల్డ్ లైఫ్ సార్ చెప్పారు. డీటెయిల్డ్ లైఫ్ మీరు అరుణిమా సిన్హాది. ఒక స్టోరీ, ఒక చిన్న అమ్మాయి కథ. మీ చెల్లెలు అనుకోవచ్చు, లేక మీ సోదరి అనుకోండి, 21 సంవత్సరాల అమ్మాయి. ఏ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ వాలీబాల్ టీమ్. మై డియర్ సిస్టర్స్, లెసన్ టు యూ ఆల్సో. ఏ మెంబర్ ఆఫ్ ది ఇండియన్ ఫుట్బాల్ టీమ్, ట్రావెలింగ్ బై ట్రైన్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ ఇన్ న్యూ ఢిల్లీ. లక్నో నుండి న్యూఢిల్లీకి వెళ్తుంది పద్మావతి ఎక్స్ప్రెస్. 23వ తారీఖు ఫిబ్రవరి నెల 2011. 4 దొంగలు ఏదో రాయ్బెరీలో ఎక్కారు మధ్యరాత్రి 1 గంటకి. 72 ప్యాసింజర్ సెకండ్ క్లాస్లో ఉన్నారు. వాళ్ళు ఏదో దోచుకుంటున్నారు, చంపలు వాయిస్తున్నారు, కొట్టుకుంటున్నారు. ఏటీఎం కార్డులు ఏమిటి, మొబైల్ ఫోన్స్ అన్ని దొంగలించి బ్యాగ్లో వేసుకుంటున్నారు. ఈ అమ్మాయి గొలుసు లాగడానికి ప్రయత్నించారు. ఈ అమ్మాయి 2 ఉన్నాయి, ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్. కాన్సన్ట్రేషన్ ఉంది. షీఈస్ ఎ స్పోర్ట్స్ ఉమెన్ ఆల్సో. She అంది, నో, వై షుడ్ ఐ గివ్ నెక్లెస్ టు యూ, వై షుడ్ ఐ స్టీల్ మీ. షీ ఆల్సో 4 గుద్దులేసింది ఆ అమ్మాయి. ఫైట్ చేసింది ఆ అమ్మాయి. అయితే 71 ప్యాసింజర్స్ ఎవ్వరూ సహాయానికి రాలేదు. ఇట్ వాస్ టూ మచ్ ఫర్ హర్ టు బేర్. వీళ్ళు 6 అడుగుల దొంగపోట్లు. ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని, డోర్ ఓపెన్ చేసి వేగంగా వెళ్తున్న ట్రైన్ నుంచి ఒక మూట బయటికి పారేసినట్టు దే త్రూ హర్ అవుట్. ఆ పక్క ఉండే ట్రాక్లో పడింది ఆ అమ్మాయి. అదే సమయానికి మరొక ట్రైన్ వచ్చి అక్కడ తన లెఫ్ట్ లెగ్ మీద వెళ్ళిపోయింది. జస్ట్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్. 1 నిమిషం లెఫ్ట్ కాలు ఇలా కట్టేసి నించోండి చూద్దాం. ఇమాజిన్ చేయండి, నాకు కాలు లెఫ్ట్ లెగ్ లేదు అని. బట్ హియర్ ఈస్ ద వాలీబాల్ ప్లేయర్, ఏ ఫుట్బాల్ ప్లేయర్ హూ సా దట్ లెఫ్ట్ లెగ్ ఇస్ కట్ ఆఫ్. దెన్ తనకే ఆలోచించలేదు, వాటర్ ట్యాప్ నుంచి నీళ్ళు ఎలా వెళ్ళిపోతాయో, దిస్ వాట్ బ్లడ్ ఈస్ గోయింగ్ అవుట్. అరిచినా ఎవరు లేరు. ఏదో ఒక గ్రామం, అవుట్ సైడ్ విలేజ్, ఎవరు లేరు. మధ్యలో ట్రైన్స్ వస్తూ ఉన్నాయి. క్యాన్ యూ ఇమాజిన్ మై డియర్ సిస్టర్స్, వన్ యంగ్ గర్ల్ ఆఫ్ 21 లయింగ్ ఇన్ బిట్వీన్ ద ట్రాక్స్. తల ఎత్తితే కాళ్ళు లాగేస్తున్నాయి. రైట్ లెగ్ బోన్స్ ఇరిగిపోయాయి, ముక్కలైపోయాయి, పౌడర్ అయిపోయింది, బ్యాక్ బోన్ ఫ్రాక్చర్, సివియర్ హెడ్ ఇంజరీ. సచ్ ఎ పవర్ఫుల్ ఇంపాక్ట్, నెగటివ్ ఇంపాక్ట్ అది. లేవాలనుకుంటుంది, లేవలేదు. హైయెస్ట్, ఎంత పెయిన్. రాళ్ళు నోట్లో పట్టుకొని ఆ పెయిన్ని భరించింది ఫర్ 4.5 hours. తను అంటుంది, ఇట్ వాజ్ నాట్ దట్ ఈజీ ఫర్ మీ. లేస్తాను మార్నింగ్ తనకు తెలిసిందంట, ఆ రైల్వే ట్రాక్లో 49 ట్రైన్లు వెళ్ళాయంట.
తన తల మీద. ట్రైన్ వచ్చినప్పుడు పడుకుంటుంది, ట్రైన్ లేనప్పుడు కూర్చుంటుంది. ఆ ట్రైన్ ఎక్స్క్రీటా, లెట్రిన్ వాటర్ అన్నీ తన మీద పడుతున్నాయి, ముఖం మీద పడుతున్నాయి, ఒంటి మీద పడుతుంది. తుడుచుకోవడానికి కూడా శక్తి లేదు అమ్మాయికి. ఇమాజిన్ దట్ ఎంటైర్ రియల్ ఎగ్జాంపుల్, నాట్ ఎ సినిమా స్టోరీ. దెన్ మార్నింగ్ 6 o'clock ఎవరో విలేజర్స్ అక్కడ టాయిలెట్స్కి వస్తూ ఉంటారు. అమ్మాయిని ఒక గోని సంచిలో కట్టుబెట్టి రాయ్బెరీలు తీసుకువెళ్ళారు. దురదృష్టవశాత్ ఆ హాస్పిటల్ ఆక్సిజన్ లేదు, బ్లడ్ లేదు, అనస్థీషియా లేదు. ఈ అమ్మాయి గ్యాంగ్రీన్ సెట్ అయిపోయింది. ఇంకా వదిలితేనో ఢిల్లీ అనదర్ 4 hours జర్నీ, వదిలితేనో కొళ్ళిపోయి చచ్చిపోద్ది, తను ఎఫెక్ట్ అయిపోద్ది బ్లడ్ సిస్టమ్ అంతా. డాక్టర్స్ మాట్లాడుకుంటున్నారు ఏం చేయాలి అని. అనస్థీషియా లేదు అని తెలిసిన వెంటనే తను డాక్టర్కి పిలిచిందంట దగ్గరికి. 5 hours నేను కష్టపడ్డాను పెయిన్తో, ఈ మహా పెయిన్ భరించడానికి నాకు సామర్థ్యం దేవుడు ఇస్తాడులేండి, అనస్థీషియా లేకుండా నా కాళ్ళు కట్ చేయండి. దిస్ ఈజ్ ద ఇండియన్ పవర్, నారీ శక్తి. ఆ అమ్మాయి తన కాన్ఫిడెన్స్ చూసి, తన ఆత్మవిశ్వాసం చూసి ఓన్ డాక్టర్ 1 unit బ్లడ్ ఇచ్చాడంట. ఆర్థోపెడిక్ సర్జనే 1 liter బ్లడ్ ఇచ్చాడంట. ఆ బ్లడ్తో తీసుకొని ఇది చేసుకొని ఆ మంచం మీద ఉండే ఆ ఐరన్ రాడ్స్ పట్టుకొని పెయిన్ భరిస్తూ కటకట అని బోన్స్ కట్ అవుతూ ఉంటే ఎంత ఇదవుతుందండి మనకి. ఒక చిన్న సూది గుచ్చుకుంటే 2 రోజులు నాకు స్పూన్ కావాలి, ఒక ఎక్స్ట్రా ఇదైతే నాకు స్క్రాచ్ అయితే జలుబు వస్తే మనం ఏడుస్తాం. దెన్ ఎయిమ్స్లోకి తీసుకువెళ్ళారు, 4 months సర్జరీ చేశారు. అక్కడ షీ చేంజ్ హర్ ఎంటైర్ లైఫ్ గోల్. అరుణిమా సిన్హా తన లైఫ్ గోల్ని మార్చుకుంది. ఫుట్బాల్ ప్లేయర్ నుండి ఇంకా లాభం లేదు, ఐ కెనాట్ ప్లే విత్ కృత్రిమ పాదం, ఇంకేమి చేసేది. అప్పుడు కలలు కనింది. ఏమిటది? ఐ వాంట్ టు బికమ్ ఎ మౌంటైనియర్ ఫర్ ఇండియా అండ్ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ విత్ ఇన్ 2 years ఆఫ్ మై లైఫ్. ఆ దొంగలికి చూపిస్తాను, భారతదేశానికి చూపిస్తాను భారత స్త్రీ ఏమి చేయగలదు అని ప్రమాణం తీసుకుందే. డాక్టర్లు అన్నారు పిచ్చి అమ్మాయి. సైకియాట్రిస్ట్ని పిలిచారు, సైకియాట్రిస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారంట. షీఈస్ మోర్ స్ట్రాంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్ అని. షీ మీన్స్ వాట్ షీ సేస్. ఆర్టిఫిషియల్ లెగ్ వేశారు, తను వెంటనే ఇంటికి కూడా వెళ్ళలేదు. అంత లోపలికి వాళ్ళ అన్నగారు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కార్గిల్ పోస్టింగ్ అయితే చెల్లెల అవస్థ, చెల్లెల పరిస్థితి తెలుసుకొని లోవర్ మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీ అని చెప్పి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ అన్నగారు ఓం ప్రకాష్ సిన్హా అని డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి ఆ రోజు నుండి ఈ రోజు వరకు టిల్ హిస్ డెత్ హీఈస్ కంటిన్యూస్లీ బిహైండ్ హిస్ సిస్టర్. అన్న త్యాగం చేశాడు. తర్వాత ఏం చేసింది? ఫస్ట్ స్పోర్ట్స్ స్టేడియంకి వెళ్ళింది అరుణిమా సిన్హా. స్పోర్ట్స్ స్టేడియంకి వెళ్ళి నించోవడం ప్రారంభం చేసింది. ఫస్ట్ నించోవాలి ఆర్టిఫిషియల్ లెగ్తో. రైట్ లెగ్ 3 steel rods ఉన్నాయి ఇప్పటికి కూడా. 3 steel rods on the right leg and left leg. Up to this there is no leg at all. There is only a rod to connect that to the artificial leg. ఆలోచించండి కొంచెం.